మల్కాజ్గిరి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో సుడిగాలిలా మనకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా సామాజిక వర్గం చూసుకుంటే బీసీ వర్గానికి పెద్ద చేతినిచ్చిన పార్టీగా బీజేపీ పార్టీ ఉంది. అలాగే దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి అతని మాయో నడుస్తుంది కాబట్టి దేశం గట్టిగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారికి వేయాలని అందరూ కూడా అనుకుంటున్నారు ప్రజల్లో కూడా. అలాగే తెలంగాణలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న నేత మన ఈటల రాజేందర్ గారు కూడా చాలా అగ్రనేత కాబట్టి మల్కాజ్గిరికి వచ్చినందుకు ప్రజలు కూడా ఆ కార్యకర్తలు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అతనికి బ్రహ్మరథం పడుతూ వీధి వీధిన వాడవాడన బీజేపీ జెండాను ఎగరేయాలని కూడా అందరూ కూడా ప్రజలు కూడా, అలాగే మహిళలు కూడా, ముఖ్యంగా మహిళలు అలాగే యువకులు, ముందుగా యువకులు దేశం గట్టి ఉంటే మనం యువత బాగుంటుందని కోరుకుంటూ ఈరోజు బీజేపీ పార్టీకే వేయాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. మల్కాజ్గిరి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఈటల రాజేందర్ అన్న మోడీకి. ఎందుకంటే భారతదేశం మొత్తం ఎదురు చూసేది మోడీ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా ఇంతకుముందే ఒక 10 నిమిషాల ముందే తెలిసినటువంటి వార్త, అరుణాచల్ ప్రదేశ్లో 5 బోని అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, యునానిమస్గా అరుణాచల్లో 5 వచ్చినాయి. ఎందుకంటే వచ్చేసినాయి ఎంపీ సీట్లు యునానిమస్గా వచ్చినాయి. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మోడీ చరిస్మా ఎట్లుందో. ఎందుకంటే ఆల్టర్నేట్ ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డీలో పడిపోయింది, ఇతర పార్టీలన్నీ చేతులు లేవట్టేసినాయి. ఇప్పుడు మోడీ సర్కారే రావాలి, మోడీ రావాలి అనేది భారతదేశ ప్రజలందరూ కోరుకుంటారు, మనం కోరుకున్నాడు కాదుగా. భారతదేశ ప్రజలే మంచి మంచి వ్యాపారవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ప్రజలు కానీ, గరీబులు అందరు కోరుకునేది ఒకసారి మోడీ రావాలి అనేది వాళ్ళ ఆలోచన. ఇక దాన్ని మనం ఇప్పుడు ఇంకా మార్చే పరిస్థితిలో మన చేతిలో లేదు. ఇక జనాలు కూడా ఆల్మోస్ట్ డిక్లేర్డ్. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ అన్న పక్కన. ఎందుకంటే సౌమ్యుడు, జనహృదయ నేత, ఒకటి ప్రజలకు ఏ కష్టాలు ఉన్నా తీర్చేటువంటి వ్యక్తి. ఇంతకుముందు చూసినాం మల్లారెడ్డిని గెలిపిస్తే మల్లారెడ్డి పోయి టీఆర్ఎస్లో కలిసిండు. రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఒక్క రోజన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక శిలాపలకం వేసింది లేదు. ఎందుకంటే పేరుకి ఎంపీ కాబట్టి ఆయన పేరు ఏమన్నా శిలాపలకం మీద ఉండొచ్చు తప్ప ఒక్క నాడన వచ్చి ఎట్లుంది కాన్స్టిట్యున్సీ ఎట్లుంది నేను గెలిచిన ఆయన చదువుకోవడానికే సరిపోయింది. కానీ ఎన్నడూ కూడా మల్కాజ్గిరి రాలేదు. ఇవాళ అంటాడు నాది కాన్స్టిట్యున్సీ, ఇవాళ ఇజ్జత్ నీకు కాన్స్టిట్యున్సీలే నీకు లేదు, ఇంకోడు వచ్చి నిలబడితే ఇక్కడ గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కౌన్సిలర్ గెలవని ఆయనను, ఒక ఆయనను ఇప్పుడు ఎంపీ ఇచ్చారు. ఇంకో ఆమె ఎక్కడో ఉన్న చెవులను తీసుకొచ్చి మళ్ళీ ఈడ మన దగ్గర మల్కాజ్గిరి అసలు మనకు టచ్ లేని మనిషిని ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇద్దరు కూడా డమ్మీలు ఉన్నారు. ఈటల రాజేందర్కు మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు ఉన్నా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ఏ దాంట్లో ఉన్నా ప్రజల కోసం ఆలోచన చేసే మనిషి, ప్రజలే దేవుళ్ళుగా భావించేటువంటి వ్యక్తి. ఆయన గెలిస్తే మల్కాజ్గిరి డెవలప్ అవుతుందని చాలామంది అందరూ కూడా ఆశపడుతున్నారు. గెలుచుడు మాత్రం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.